హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైమండ్ మహేష్. స్విచ్ బోర్డు తీసుకొని సార్ కార్లో ఇంటికి వస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత అది ఫిట్ చేస్తాను అనమాట. స్విచ్ బోర్డు ఎట్లానో చూద్దరు మీరే. ఇంటికి వెళ్తున్నాము, అయిపోయింది, వచ్చేసినాం. ఇది ఛార్జింగ్ ఫ్రెండ్స్, రోబో లెక్కనే ఉంది సేమ్ అది. దాని ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఫస్ట్ మనం ప్లగ్ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇగో సర్ఫెక్స్ బాక్స్ అంటారు, అది 3 మోడల్. అది ఫిట్ చేసుకోవాలి గోడకు. తర్వాత సాకెట్, తర్వాత ఎంసీబీ పెట్టుకోవాలి. స్విచ్ పెట్టుకుంటే కాలిపోతుందని ఎంసీబీ పెట్టినాం. మోడ్యులర్ ఎంసీబీ అంటారు. అది 16 సాకెట్. అది 6 పెట్టకూడదు, కాలిపోతుంది. సో అందులో పట్టదు కూడా. ఫిట్ చేసిన అయిపోయింది. తర్వాత 6 స్క్వేర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రెడ్ బ్లాక్, గ్రీన్ 4 స్క్వేర్ 2.5 ఉన్నా ఏం కాదు ఎర్తింకు. ఇగో కరెంట్ ఉన్నాగానే టైట్ చేస్తున్నా ఫ్రెండ్స్ స్క్రూ. ఇగో ఆర్వైబి అని 3 ఉంటాయి కరెంట్లు, రెడ్, ఎల్లో, బ్లూ. నేను ఎల్లో దాంట్లో ఇస్తున్నాను అనమాట, అవుట్ గోయింగ్ దాంట్లో ఇచ్చేసిన. అయిపోయింది. ఇక ఇది రెడ్ వైర్ 6 స్క్వేర్ అనమాట, హెవీ ఉంటుంది. వాళ్ళు వేసిందేమో 4. అయిపోయింది, ఆన్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా రైట్ సైడ్లో రావాలి కరెంటు, పైన లెఫ్ట్ సైడ్లో రాకూడదు. ఇక టెస్ట్ చేస్తున్న చూడు, రాకూడదు అనమాట. వస్తే ఉల్టా పల్టా అయినట్టు. అట్లా పెట్టాను, ఆన్ చేస్తా. అయిపోయింది ఫ్రెండ్స్. ఇక 16 3 పిన్ టాప్ అంటారు, అది ఛార్జింగ్ది, కార్ ఛార్జింగ్కి వస్తుంది. అదే ఫ్రెండ్స్ పెట్టిన, ఆన్ చేస్తారు మా సారు. ఇంకా అదే ఛార్జింగ్ది, కార్ ఛార్జింగ్. అయిపోయింది ఫ్రెండ్స్. 2 కార్లు అనమాట. ఇక ఇదే దాని లోపల పెట్టాలి. మన ఛార్జింగ్ లెక్కనే, ఫోన్ ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది ఇది అట్లా పెట్టాలి. ఇదే ఫ్రెండ్స్, అయిపోయింది. మన వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.